హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ సెకండ్ సెమ్ వాళ్ళకి బిజినెస్ రీసెర్చ్ అండ్ మెథడాలజీ అనే కాన్సెప్ట్ క్లియర్గా చూద్దాము. ఈ కాన్సెప్ట్ రెగ్యులర్ అండ్ సప్లీ అందరికీ యూజ్ అవుతుంది. ముందుగా దీని సిలబస్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్, యూనిట్ 2 వచ్చేసి రీసెర్చ్ ప్రాసెస్ అండ్ డేటా కలెక్షన్, యూనిట్ 3 వచ్చేసి స్కేలింగ్ అండ్ మెజర్మెంట్, యూనిట్ 4 వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ స్టాటికల్ టెక్నిక్స్, యూనిట్ 5 వచ్చేసి రిపోర్ట్ డిజైన్, రైటింగ్ అండ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ రీసెర్చ్. ముందుగా బిజినెస్ రీసెర్చ్ అంటే వ్యాపార పరిశోధన అనేది వ్యాపారం యొక్క అన్ని రకాల రంగాలపై వివరణాత్మక సమాచారాన్ని పొందడం, ఇంకా వ్యాపారం యొక్క విక్రయాలు మరియు లాభాన్ని పెంచడానికి అటువంటి సమాచారాన్ని ఉపయోగించడం, లేదా ఏ ఉత్పత్తి లేదా సేవ అత్యంత లాభదాయకంగా ఉందో లేదో గుర్తించడంలో ఇలాంటి అధ్యయనం కంపెనీకి సహాయపడుతుంది. బిజినెస్ రీసెర్చ్ అనేది ఎలాంటి ఏరియాస్లో సేల్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ బిజినెస్ రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. ఈ రీసెర్చ్ అనేది సంస్థ యొక్క వాటాదారులు తగిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా ఈ రీసెర్చ్ ద్వారా కస్టమర్ ఎలాంటి వస్తువులు అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళని అర్థం చేసుకొని కస్టమర్స్కి కావాల్సిన విధంగా ప్రొడక్ట్స్ అనేవి అందించడానికి సహాయపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఎంక్వైరీ లాంటిది. దీనివల్ల బిజినెస్లో ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి, బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది. మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మార్కెటింగ్ నిర్ణయాలకు మద్దతుగా రూపొందించబడిన నిర్వహణ సమాచార వ్యవస్థ. జాబర్ 2007లో దీనిని ఒక క్రమ పద్ధతిలో వారి సమాచార అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ డేటా అధికారికంగా సేకరించడం, నిల్వ చేయడం, విశ్లేషించడం మరియు నిర్వాహకులకు పంపిణీ చేసే వ్యవస్థ అని నిర్వచించింది. ఆన్లైన్ బిజినెస్ డిక్షనరీ. మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఒక సంస్థ లేదా స్టోర్ లోపల లేదా బయట ఉన్న మూలాల నుండి నిరంతరం సేకరించిన మార్కెటింగ్ సమాచారాన్ని విశ్లేషించే మరియు అంచనా వేసే వ్యవస్థ. ఏదైనా కొత్త మార్కెట్లో మార్కెటింగ్ అండ్ లాంచింగ్ లాంటి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఎంఐఎస్ డెసిషన్ తీసుకుంటుంది, డెవలప్ చేస్తుంది. ఇక పారాడిగమ్ షిఫ్ట్ ఇన్ రీసెర్చ్. పారాడిగమ్ అంటే నమూనా అనేది. పారాడిగమ్ షిఫ్ట్ అనేది ఏదైనా ఆలోచించే లేదా చేసే సాధారణ మార్గం కొత్త మరియు భిన్నమైన మార్గంతో భర్తీ చేయబడినప్పుడు జరిగే ముఖ్యమైన మార్పు. అంతేకాకుండా ప్రపంచ దృష్టికోణం, భావనలు మరియు ఏదైనా ఎలా పనిచేస్తుంది లేదా సాధించబడుతుందనే అభ్యాసాలలో ప్రధాన మార్పును సూచిస్తుంది. శాస్త్రీయ పరిశోధన నుండి పరిశ్రమ వరకు అనేక రకాల సందర్భాలలో ఒక నమూనా మార్పు జరుగుతుంది. రీసెర్చ్ డిజైన్. పరిశోధన రూపకల్పన అనేది అనుభావిక డేటాను ఉపయోగించి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. రీసెర్చ్ డిజైన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ను ప్రొవైడ్ చేస్తుంది, సొల్యూషన్స్ రావడానికి గైడెన్స్ ఇస్తుంది, రీసెర్చ్ ప్రాజెక్ట్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి 20 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్స్ ఉన్నాయి. అయితే మనం దీంట్లో మెయిన్గా చూసేవి 7 మాత్రమే. ఫస్ట్ది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్, సెకండ్ది వచ్చేసి డిస్క్రిప్టివ్ రీసెర్చ్ డిజైన్, థర్డ్ది వచ్చేసి డయాగ్నోస్టిక్ రీసెర్చ్ డిజైన్, ఫోర్త్ది క్యాజువల్ రీసెర్చ్ డిజైన్. ఫస్ట్ది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్. ఎక్స్ప్లోరేటరీ అనేది ఒక కామన్ టైప్. ఈ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకు అర్థం కాని ప్రాబ్లమ్స్ని డెప్త్గా స్టడీ చేయడానికి ఇంకా గైడెన్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి 2 ways ద్వారా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రైమరీ అండ్ సెకండరీ. సెకండ్ది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ డిజైన్. రీసెర్చ్ కాన్సెప్ట్ వచ్చేసి గోల్స్, లక్ష్యం యొక్క అంశాన్ని వివరించడం. మనకి ఏ అంశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది మెయిన్గా వెన్, వెదర్ అండ్ హౌ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. థర్డ్ది డయాగ్నోస్టిక్ రీసెర్చ్ డిజైన్. ఈ రీసెర్చ్ అనేది ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా దృగ్విషయం యొక్క అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించే ఒక రకమైన పరిశోధన రూపకల్పన. ఇది ఏదైనా సంభవించే ఫ్రీక్వెన్సీ మరియు ఇతర అంశాలతో దాని పరస్పర చర్యను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది. క్యాజువల్ రీసెర్చ్ డిజైన్. ఈ రీసెర్చ్ అనేది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అని కూడా పిలుస్తారు. 2 or 3 వేరియబుల్స్ మధ్య కారణం మరియు ప్రభావ సంబంధాలు, పరిధి మరియు స్వభావాన్ని గుర్తిస్తుంది. కీలకమైన కంపెనీల కొలమానాలపై ఉత్పత్తులు, ఫీచర్స్ లేదా సేవల ప్రక్రియలో మార్పుల ప్రభావాన్ని గుర్తించడానికి కంపెనీతో సహాయపడుతుంది. ఇది తరచుగా ఉపయోగించబడుతుంది. రీసెర్చ్ హైపోథసిస్ అనేది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ప్రశ్నను పరిచయం చేసి మరియు ఆశించిన ఫలితాన్ని రూపొందించే ప్రకటన.
ఇది శాస్త్రీయ ప్రయోగాలకు ఆధారమైన శాస్త్రీయ పద్ధతిలో అంతర్భాగం. రోల్ ఆఫ్ లిటరేచర్ రివ్యూ ఇన్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ అనేది మనం ఎంచుకున్న టాపిక్ మీద డెప్త్గా సమయానికి అనుకూలంగా పరిశోధనను సేకరించి మనకి ఉన్న జ్ఞానం యొక్క సమగ్ర సారాంశంగా దాన్ని సంశ్లేషణ చేయడం. ఇది ఆ అంశంపై సొంత వాదన పరిశోధనను నిర్వహించడానికి సిద్ధం చేస్తుంది. రీసెర్చ్ ప్రాసెస్ అనేది కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ది ఐడెంటిఫై అండ్ డెవలప్ యువర్ టాపిక్, అంటే అంశాన్ని గుర్తించి అభివృద్ధి చేయడం. సెకండ్ది ఫైండ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అంటే నేపథ్య సమాచారాన్ని కనుగొనడం. థర్డ్ వచ్చేసి యూజ్ కెటలాగ్ టు ఫైండ్ బుక్స్ అండ్ మీడియా, పుస్తకాలు మరియు మీడియాను కనుగొనడానికి కెటలాగ్స్ను ఉపయోగించడం. ఫోర్త్ది యూజ్ డేటాబేసెస్ టు ఫైండ్ జర్నల్ ఆర్టికల్స్, జర్నల్ కథనాలను కనుగొనడానికి డేటాబేస్లను ఉపయోగించడం. ఫిఫ్త్ది ఫైండ్ ఇంటర్నెట్ సోర్స్, ఇంటర్నెట్ వనరులను కనుగొనడం. సిక్స్త్ది ఎవాల్యుయేట్ వాట్ యూ ఫైండ్, మీరు కనుగొన్న వాటిని మూల్యాంకన చేయడం. రైట్ వాట్ యూ ఫైండ్ యూజింగ్ ఏ స్టాండర్డ్ ఫార్మాట్, ప్రామాణిక ఆకృతిని ఉపయోగించి మీరు కనుగొన్న వాటిని ఉదాహరించండి. ఇక డేటా సోర్స్ అనేది ఈమెయిల్, ఆర్చీవ్, ఫైల్ షేరింగ్ లేదా ఫైలింగ్ క్యాబినెట్ వంటి డేటా రీపాజిటరీని సూచించే వస్తువు. డేటా సోర్స్ మాడ్యూల్లో అందుబాటులో ఉన్న ట్యాబ్లను సందర్శించడం, డేటా సోర్స్ల కాన్ఫిగర్ చేయదగిన లక్షణాలను అర్థం చేసుకోవడం. ఈ డేటా అనేది ప్రైమరీ అండ్ సెకండరీ డేటాతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. డేటా కలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ మెజరింగ్ ఇన్ఫర్మేషన్, అనలైజ్ చేసి ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ డాక్యుమెంట్ రివ్యూ, ఇంటర్వ్యూస్, ఫోకస్ గ్రూప్స్, సర్వేస్, అబ్జర్వేషన్ ఆర్ టెస్టింగ్. క్వశ్చనరీ డిజైన్స్ ప్రాసెస్ ఆఫ్ డిజైన్ ద ఫార్మాట్ అండ్ క్వశ్చన్స్ ఇన్ ద సర్వే ఇన్స్ట్రుమెంట్ దట్ విల్ బి యూజ్డ్ టు కలెక్ట్ డేటా, అంటే ప్రశ్నపత్రం రూపకల్పన అనేది ఒక నిర్దిష్ట దృగ్విషయం గురించి డేటాను సేకరించడానికి ఉపయోగించే సర్వే పరికరంలోని ఫార్మాట్ మరియు ప్రశ్నలను రూపొందించే ప్రక్రియ. క్వశ్చనరీ లేఅవుట్ అనేది జనరల్ టు స్పెసిఫిక్ గా అరేంజ్ చేయబడ్డాయి. స్కేలింగ్ అనేది కొలిచిన వస్తువులలో ఉన్న నిరంతరాయాన్ని సృష్టించడం. 1 నుండి 100 వరకు ఉన్న వైఖరి స్కేల్ను పరిగణించబడుతుంది. టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్ వచ్చేసి 4 ఉన్నాయి. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. కంటెంట్ వ్యాలిడిటీ ఎవాల్యుయేట్స్, అంటే ఒక పరికరం కొలవడానికి ఉద్దేశించిన నిర్మాణంలోని అన్ని సంబంధిత భాగాలను ఎంత బాగా కవర్ చేస్తుందో కంటెంట్ను చెల్లుబాటు అంచనా వేస్తుంది. ఇక్కడ నిర్మాణం అనేది సైద్ధాంతిక భావన, అంటే కాన్సెప్ట్ లేదా ఆలోచన, ప్రత్యేకించి సాధారణంగా నేరుగా కొలవలేనిది. చెల్లుబాటు అనేది 4 రకాల కొలత చెల్లుబాటుతో ఒకటి. కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, నిర్మాణ వ్యాలిడిటీ అనేది ఒక పరీక్ష మూల్యాంకనం చేయడానికి రూపొందించబడిన కాన్సెప్ట్ని మెజర్ చేస్తుంది. హైపోథసిస్ టెస్ట్, పరికల్పన పరీక్ష అనేది నమూనా డేటాను ఉపయోగించడం ద్వారా పరికల్పన యొక్క ఆమోదయోగ్యతను అంచనా వేయడానికి విశ్లేషకులు ఉపయోగించే ప్రక్రియను సూచిస్తుంది. రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది చూజ్ ఏ టాపిక్ బేస్డ్ ఆన్ అసైన్మెంట్, తర్వాతది కండక్ట్ రీసెర్చ్, తర్వాతది రైట్ ఏ థీసిస్ స్టేట్మెంట్, తర్వాత ప్రిపేర్ అవుట్లైన్, తర్వాత రైట్ ఏ రఫ్ డ్రాఫ్ట్, రివైజ్ అండ్ ఎడిట్ యువర్ రిపోర్ట్, ప్రూఫ్ రీడ్ అండ్ చెక్ ఫర్ మిస్టేక్స్. సో చివరిగా ఇదండి వీడియో బిజినెస్ రీసెర్చ్ అండ్ మెథడాలజీ గురించి. ఇవి విని మీరైతే కొంచెం పర్ఫెక్ట్గా రాస్తే మీరైతే పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి.